ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండ గ్రామంలో గల రేషన్ బియ్యం దుకాణంలో చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి 180 బస్తాలను దొంగలించగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నెమలి గ్రామంలో కోరాకుల మురళి సహా ఓర్సు హనుమంతు, గరిడేపల్లి సతీష్, నల్లబోతుల ఉదయ్ కుమార్లను అరెస్టు చేశామని మీడియా సమావేశంలో ఏసీపీ ఏ రఘు తెలిపారు. వారి వద్ద నుంచి 30,000 రూపాయల నగదు, 35 క్వింటాల రేషన్ బియ్యం, అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇట్టి రేషన్ బియ్యం దొంగల్ని పట్టుకొనుటలో చాకచక్యం వ్యవహరించిన సత్తుపల్లి పోలీసులను ఆయన అభినందించారు. రేషన్ షాప్లో ఇప్పుడే దిగిన 180 బస్తాల పీడిఎస్ రైస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 180 రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డే. దీంట్లో అనేక రూమర్స్, అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది. కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు, అతని అన్న ఓర్సు కృష్ణ లేస్ ద్వారా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై కల్లూరు ఎస్ఐ గారు, అలత గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముత్లింగయ్య గారు, ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది, ఆ రేషన్ షాప్ పక్కన చిన్నపట్నంలో, దాంట్లో సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి కనుక్కున్నారు. ఈ హనుమంతు అనే గ్యాంగ్, హనుమంతు కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఇదే విధంగా పీడిఎస్ రైస్ దాంట్లో పెట్టి ఆపి తీసుకొని పోవడం, లేదంటే రేషన్ షాప్ నుండి ఎత్తుకపోవడం చేస్తుంటారని చెప్పి నమ్మక సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంటర్వేట్ చేసినప్పుడు ఈ హనుమంతు, ఓర్సు కృష్ణ, వారితో పాటు వెల్చాల చందు అని ఇప్పుడు అతను ఇంజూర్డ్ అయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. గరిడేపల్లి జగదీష్, ఎలియాస్ సాయి, వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ వైరా మండలం దాచేపల్లి దాచారంకు సంబంధించిన నలుగురు కూలీలను, అమాలీలను తీసుకొని వచ్చి 2 వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ 180 బస్తాలు తరలించి ఈ మురళి, నెమలి గ్రామం మురళి, కూరాకుల మురళి అనే అతని దగ్గర 70 బస్తాలు, అతునూరి పద్మారెడ్డి అనే అతని పోషకంలో 50 బస్తాలు, లింగాల నరసింహారావు అనే ఇతను వత్సవాయి మండలం లింగాల గ్రామం, అతని దగ్గర 60 బస్తాలు. ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకి అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముత్లింగం గారు అదే సూపర్విజన్లో కల్లూరు ఎస్ఐ గారు, అలత గారు వారి సిబ్బందితో దాడి చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగిలించబడ్డ మొత్తం పీడిఎస్ రైస్, ఈ గృహ సరఫరాల బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో విశేషమైన కృషి చేసినందుకు ఈ సత్తుపల్లి రూరల్ ఎస్ఐ గారిని, కల్లూరు ఎస్ఐ గారు, అలత గారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా సిపి గారు అభినందించడం జరిగింది.